Hi students, this is K. Mujakar, lecturer in commerce. In previous class, we have discussed about the emerging challenges introduction part, and in today's video, we can discuss what are the challenges faced by an manager at a global level. Before going to discuss this video, subscribe, like and comment my channel. Here almost all yesterday class we have discussed about the a firm is an dynamic entity. Due to LPG, it has been after liberalization 1991, it has been shown a great impact towards the international markets, so that how to behave and manage each and every firm at a global level, what are the challenges are facing by every firm, have discussed in previous classes. Who have not watched the video, watch the previous video. I am going into the today's class. Already we have discussed about the responsibility of today's finance manager can be understood by examining the principal challenges they are required to cope up with. 5 categories of emerging challenges can be identified. ఇప్పుడు ఉండే రీసెంట్ సిచ్యువేషన్లో ఇలాంటిది ఇష్యూస్లో ఏం చేయాలంటే, ప్రతి ఒక్క ఫైనాన్షియల్ మేనేజర్ ఎవరైతే గ్లోబల్ లెవెల్లో బిజినెస్ చేసుకుంటున్నారో, ఎంఎన్సీస్లో ఉన్నారో, కంపల్సరీ ఇలాంటి మేజర్ 5 కేటగిరీస్ ఆఫ్ ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. యాక్చువల్గా లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. రిగార్డింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఉండొచ్చు, లేకపోతే ఇంటర్నల్ మేనేజ్మెంట్ పరంగా ఉండొచ్చు, రా మెటీరియల్స్ పరంగా ఉండొచ్చు, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉండొచ్చు. కాకపోతే మేజర్గా ప్రతి ఎంఎన్సీ కంపెనీ ఇలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొని హ్యాడ్ టు బీ సక్సెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బిజినెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we can see to keep up to date with significant environmental changes. Here every financial manager ఏ విధంగా ఉండాలంటే అప్ టు డేట్ ఉండాలి. he should not be outdated ప్రతి టెక్నాలజీ విషయంలో కానీ. ఫర్ ఎగ్జాంపుల్, when the business is running in towards the global level, for example think Wipro company, I am an organization of CEO అనుకోండి. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను ఇలాంటి కోవిడ్-19 ఇలాంటిది ఇంపాక్ట్ వచ్చింది అనుకోండి, నేను ఏం చేయాలంటే అలాంటి ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి ముందుగానే నేను ప్రిపేర్ అయ్యి దాని పరంగా నేను కాంపిటీషన్ ఇవ్వాలి, దాని పరంగా నేను సొసైటీలో ఎదగాలి. అలాగని కోవిడ్-19 కదా, లాసెస్ వచ్చేసింది కదా అని నేను కూర్చుంటే, బిజినెస్ రన్ చేయకుండా కూర్చుంటే ఏమవుతుందంటే కంపల్సరీ నేను లాసెస్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే బిజినెస్ ఏదో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను అనుకోండి, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ పరంగా తీసుకుందాం. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏమి, బియాండ్ ద ఎన్విరాన్మెంట్. అలాంటి సిచ్యువేషన్స్లో నేను అది సక్సెస్ కాలేక, లేకపోతే రా మెటీరియల్స్ రాక నేను బిజినెస్ని మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, ప్రొడ్యూస్ చేయలేదు. అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఏం చేయాలంటే కొంత డిఫరెంట్గా ఆలోచించాలి. అంటే శానిటైజర్స్ తయారు చేయడం, లేకపోతే మాస్క్ తయారు చేయడం, ఇలాంటిది నేను ఒక యూనిట్ని నా దాంట్లో ఇన్సర్ట్ చేసుకుని దాని పరంగా నేను బిజినెస్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ప్రీవియస్ని అట్లే పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇలాంటిది కొత్త పద్ధతులు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచించడం అనేది జరుగుతుంది. లేకపోతే మనము బ్యాంకింగ్ అనేది తీసేసుకుందాం. ఇప్పుడు బ్యాంకింగ్లో మనం తెలిసిందే, రీసెంట్గా ఆర్బీఐ గవర్నర్ రిలీజ్ చేయడం వలన ప్రతి ఒక్కరూ ఇన్స్టాల్మెంట్స్ కట్టడం అనేది ఆపినారు, అవునా? అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఫండ్స్ అనేది రావడము కొద్దిగా తగ్గిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి? ఇంట్రెస్ట్ అనేది మనము కొంత తగ్గించినప్పుడు ఏం అవుతుంది, ఆటోమేటిక్గా ప్రతి ఒక్క కస్టమర్ ఎవరైతే లోన్ తీసుకుంటారో ఆటోమేటిక్గా కట్టడానికి ప్రయత్నిస్తాడు. అలా అని క్యాష్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నా అంటే, ప్రతి ఎంఎన్సీ కంపెనీ గ్లోబల్ లెవెల్లో దేర్ షుడ్ బీ కీప్ అప్ టు డేట్ ద సిగ్నిఫికెంట్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అండ్ అనాలసిస్ దేర్ ఇంప్లికేషన్స్. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమి, దాని యొక్క ఇంపాక్ట్ ఏమి, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా, దాని ప్రకారం అప్డేషన్లో ఉండాలి. అమంగ్ ద వేరియబుల్స్ టు బి మానిటర్డ్ మీన్స్ హియర్ కంట్రోలింగ్ ఆర్ ఎక్స్చేంజ్ రేట్స్. అంటే ఎలాంటిది మానిటర్ చేసుకోవాలంటే ఎక్స్చేంజ్ రేట్స్లో కంట్రోల్ ఉండాలి. క్రెడిట్ కండిషన్స్ అంటే ఎవరికైనా మనము
ఫ్యాక్టరింగ్ ద్వారా ఇవ్వడం, అలాంటి దాంట్లో మనము హోమ్ కానీ మన డొమెస్టిక్ కంట్రీలో కానీ అబ్రాడ్లో కానీ ఇంకా ఇండస్ట్రియల్ పరంగా, ట్యాక్స్ పరంగా, ఇంకా ఫారిన్ ట్రేడ్ పాలసీ మనము బిజినెస్ ఎన్విరాన్మెంట్ పాలసీస్లో డిస్కస్ చేసి ఉంటాం, లాట్ ఆఫ్ ట్రేడ్ పాలసీస్. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ ఉంది. మనకు తెలిసిందే స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ ప్రతిరోజు అదే విధంగా ఉండదు, మారుతూనే ఉంటుంది. ఇంకా ఫిస్కల్ పాలసీ అంటే మనకు తెలిసిందే, ఫిస్కల్ పాలసీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ పాలసీ ఆర్ taxation policy. Almost all we have discussed in the business environment policy, my dear students, friends, in first semester itself. So you once go thorough about the fiscal policy in order to understand some much more what is meant by fiscal policy. ఇప్పుడు ఫిజికల్ పాలసీ అంటే ట్యాక్సేషన్ పాలసీ అంటున్నాము, దాని గురించి కూడా మనం అప్డేషన్స్లో ఉండాలా లేదా? ప్రతి అసెస్మెంట్ ఇయర్కి ఎంత ట్యాక్స్ కట్టాలి, మనము అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత కట్టాలి, లేకపోతే అరియర్ ట్యాక్స్ ఎంత కట్టాలని మనకి తెలిసి ఉండాలి. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని లేటెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇలాంటిది కోవిడ్ వలన కొన్నిసార్లు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి ఎగ్జంప్షన్స్ అనేది మనం ఏం చేసుకోవాలి, యాజ్ ఏ ఎంఎన్సీ కంపెనీగా మనము అడ్వాంటేజ్గా దాన్ని మార్చుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ మానిటరీ డెవలప్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో కోవిడ్ ఇంపాక్ట్ ప్రకారమే నేను చెప్తున్నాను. మానిటరీ డెవలప్మెంట్స్ అంటే రీసెంట్ డెవలప్మెంట్స్లో ఏమైనా ఆర్బీఐ చేంజెస్ వచ్చింది, ఏదైనా ఇన్కమ్ పరంగా కానీ, లేకపోతే ఇంకా ప్రీవియస్ తీసుకుందాను నేను, మానిటరీ డెవలప్మెంట్స్ అంటే డిమానిటైజేషన్ వచ్చేసింది. అలాంటి సిచ్యువేషన్స్లో మన యొక్క ఎంఎన్సీ కంపెనీ ఏ విధంగా ఒక ముందడుగు వేయాలి, లేకపోతే ఇంకా మానిటరీ డెవలప్మెంట్స్ అంటే ఏంటి, ఇలాంటి కోవిడ్-19 వలన మనము ఎలాంటిది మనం చెప్పుకుంటాం, క్యాష్ రిజర్వ్ రేషియో కానీ, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో కానీ, రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, ఈ మేజర్ పాయింట్స్ అంతా మనము బిజినెస్ ఎన్విరాన్మెంట్ పాలసీలో డిస్కస్ చేసిందే. ఇంకా ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే కొత్త రకమైన ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. మనకు తెలిసిందే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్. బాండ్స్, ట్రిపుల్ ఆప్షన్ బాండ్స్, ట్రిపుల్ కూపన్ బాండ్స్, ఇలాంటివి లాట్ ఆఫ్ బాండ్స్ వచ్చినాయి. ఇలాంటి బాండ్స్ ఎందుకు వచ్చింది, మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్లో నేను చెప్పింది, ముందు ప్రీవియస్లో షేర్స్ రాబట్టుకోవాలంటే కేవలం ప్రిఫరెన్స్ షేర్సు, ఈక్విటీ షేర్స్, డిబెంచర్స్ మాత్రమే ఉండింది. ఇప్పుడు మనము మ్యూచువల్ ఫండ్స్ వచ్చినాయి, అవునా, వెంచర్ క్యాపిటల్ వచ్చినాయి. ఇవంతా ఎందుకు, మన కంపెనీకి ఫండ్స్ రాబట్టుకోవడానికి. కాకపోతే ప్రతి ఒక్క బాండ్స్కి దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ కంపెనీ రిలీజ్ చేసినప్పుడు ఎవడైతే ఆ కంపెనీలో పే చేయాలనుకుంటున్నాడు, ఎవరికైతే ఆ యూజర్కి విల్లింగ్ ఉంటుందో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని, వాడు దాని తగ్గినట్టు ఆలోచిస్తుంటాడు. కాకపోతే మనము కొన్నిసార్లు కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని సిచ్యువేషన్స్కి ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది, ఒకవేళ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు కోవిడ్-19 వల్ల డిబెంచర్స్ మనం కట్టలేము, అది ఎందుకంటే అది హై ఇంట్రెస్ట్ రేటు ప్లస్ ఫిక్స్డ్ రేటు. అలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా వేరే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనము తీసుకోవడం. ఇప్పుడు డిబెంచర్స్ ద్వారా ఫైనాన్స్ అనేది వస్తుంది అనుకోండి, మనం పే చేయాలి, లయబిలిటీస్ ఎక్కువ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో నేను వేరే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ పైన ఆలోచించాలి. అలాంటిది మనము అప్ టు డేట్ ఉండాలి. దాని యొక్క ప్రోడక్ట్స్ అంటే కూడా సేమ్ యాజ్ ఏ ఇన్స్ట్రుమెంట్స్ అనే మీనింగ్ ఇక్కడ. ఇలాంటిది చాలా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక ఫైనాన్షియల్ మేనేజరు అన్నిట్లో కంట్రోలింగ్లో ఉండాలి. ఫిజికల్ పాలసీ కానీ, మార్కెటింగ్ ట్రెండ్స్ కానీ, డిమాండ్ సిచ్యువేషన్స్ కానీ, మానిటరీ పాలసీ కానీ, ట్యాక్సేషన్ పాలసీ కానీ, ఫారిన్ ట్రేడ్ పాలసీస్ ఏ విధంగా ఉంటుంది, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా వాడు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఇక్కడ చూస్తాం. టు అండర్స్టాండ్ అండ్ అనాలిసిస్ ద కాంప్లెక్స్ ఇంటర్ రిలేషన్షిప్. అంటే ఏదైనా మనము తెలిసిందే, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే కొంత కాంప్లెక్స్గా ఉంటుంది, కొంత కష్టంగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఆ యొక్క రిలివెంట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కానీ, కార్పొరేట్ రెస్పాన్సెస్ కానీ ఎలాంటిది మనం మార్పులు తేవాలి. ఆ యొక్క ఇంటర్నల్ రిలేషన్షిప్స్లో మనము హార్డ్గా ఉంటుంది, దాన్ని మనం ఏ విధంగా మన విధంగా మార్చుకోవాలి. చాలా ఉంటాయి. న్యూమరస్ ఎగ్జాంపుల్స్ కెన్ బి cited. We can see here. What would be the impact of a stock market crash on credit conditions in the international financial markets? ముందుగానే మనము తెలుసుకోవాలి ఇలాంటిది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో స్టాక్ ట్రెండ్స్ ఎలా ఉంటుంది. ఒకవేళ అలాంటిది ఎదురే అయిందనుకోండి, ఓకేనా, జస్ట్ అజంప్షన్ వేసుకోండి, ఒకవేళ స్టాక్ మార్కెట్లో క్రాష్ అయిపోయింది, అలాంటిది క్రాష్ అయిపోతే దానికి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటుంది, ఆ ఆపర్చునిటీసు మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్లో ఏ విధంగా ఉంటుంది, దాన్ని మనం ఏ విధంగా మార్చుకోవాలి, దాన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్గా ఏ విధంగా మార్చుకోవాలి
ఇంకా చెప్పుకోవాలంటే వాట్ ఆర్ ద పొటెన్షియల్ థ్రెట్స్ ఫ్రమ్ ది లిబరలైజేషన్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఏమంటే మనము క్వశ్చన్ మాకు ఎందుకు వేసుకుంటున్నామంటే అసలు చేయొచ్చా చేయకూడదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలీదు స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవుతుందని మనం 100% గ్యారంటీ ఇవ్వలేము, అలానే ప్రాఫిట్స్లో వస్తుందని 100% గ్యారంటీ ఇవ్వలేము. ఒకవేళ క్రాషెస్ అయితే ఎలాంటి ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి, ఆపర్చునిటీస్ వెతుక్కుంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కి ఎలా ముందుకు వెళ్ళాలి. ఓకే, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కి ఒకవేళ వెళ్ళినా దానికి ఆపదలు అడ్డంకులు ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే లిబరలైజేషన్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ లిబరలైజేషన్ వల్ల ట్యాక్స్ అనేది రెడ్యూస్ అయింది ఒక మాటలో చెప్పాలంటే. కాకపోతే స్టిఫ్ కాంపిటీషన్ ఏర్పడిపోయింది, లాట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెరిగిపోయింది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రాబట్టుకోవడం ద్వారా. ఇలాంటిది మనము ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఫేస్ చేయాలి. ఇంకా హౌ విల్ టేక్ ఓవర్ ఆఫ్ ఏ మేజర్ డెటార్ కంట్రీ ఎఫెక్టింగ్ ఫండింగ్ ప్రాస్పెక్ట్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ capital markets. For example, we are discussing about the international financial management, so we are taking the financial decisions based on global level only. For example, I am taking the funds from the International Monetary Fund or from World Bank. అలాంటి సిచ్యువేషన్స్లో ఫండింగ్ ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉంటుంది, అది ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్స్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ మార్కెట్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ పడవచ్చు, పాజిటివ్గా ఎఫెక్ట్ ఇవ్వచ్చా, నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వచ్చా. ఇంకా దాన్ని హౌ విల్ టేక్ ఓవర్ ఆఫ్ ఏ మేజర్ కాంపిటీటర్ బై అన్ అవుట్ సైడర్ ఎఫెక్ట్ కాంపిటీషన్ విత్ ఇన్ ది ఇండస్ట్రీ. ఒకవేళ ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్స్లో ఆ యొక్క ఫండింగ్ ప్రాస్పెక్ట్స్ ఏమైనా ఎఫెక్ట్ ఇస్తే ఆ యొక్క కాంపిటీటర్ దాన్ని ఏ విధంగా ఎదుర్కోగలడు ఆ యొక్క ఇండస్ట్రీ. ఎందుకంటే అవుట్ సైడర్ ఎందుకు అంటున్నామంటే వీఆర్ బ్రింగింగ్ ద ఫండ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఇట్ మీన్స్ అవుట్ సైడర్ కంట్రీస్. అలాంటి సిచ్యువేషన్స్లో ఆ యొక్క కాంపిటీటర్ ఎలా ఫేస్ చేయగలడు అని. ఇఫ్ ఏ హిథెరోటెడ్ పబ్లిసిటీ ఓన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఈస్ ప్రైవేట్డ్. అంటే ఇక్కడ హిథర్ టు పబ్లిసిటీ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఓన్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటున్నాం ఇక్కడ. అంటే ఇస్ నథింగ్ బట్ హిథర్ టు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీన్స్ ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఒక గ్లోబల్ ఫండింగ్ ఏజెన్సీ అని చెప్పుకోవచ్చు మనం. గ్లోబల్ ఫండింగ్ ఏజెన్సీ, ఇట్ హ్యాస్ అన్ ఓన్ రైట్స్. ఇక్కడ కూడా హిథర్ టు పబ్లిసిటీ ఓన్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఈస్ ప్రైవేటైజ్డ్. హౌ విల్ ఇట్స్ పాలసీ చేంజ్ అండ్ హౌ విల్ దట్ చేంజ్ ఎఫెక్ట్ ద ఫర్మ్. అంటే ఇక్కడ హిథర్ టు ఎందుకు ఇచ్చినాడంటే ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా, ఇప్పుడు అది ఒక ఫర్మ్ ప్రైవేటైజ్డ్గా ఉందనుకోండి, దాని యొక్క పాలసీస్ ఏ విధంగా మార్చుకోవాలి, ఒకవేళ పాలసీస్ని మార్పులు చేస్తే ఫర్మ్ కాకపోతే ఇండస్ట్రీకి ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తుందని మనము తెలుసుకోవాల్సి వస్తుంది. హియర్ వాట్ మీన్స్ ఇన్ సెకండ్ పాయింట్ వాట్ హీ ఈస్ ఎక్స్ప్లెయిన్ మీన్స్, ఒకవేళ ఇంటర్ రిలేషన్షిప్ చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ క్రాష్ అయితే దానికి ఎలాంటి ఆపర్చునిటీస్ వెతుక్కున్నట్టయితే ఎలాంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దాని ద్వారా ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఒకవేళ బయట కంట్రీ నుంచి ఫండ్స్ తీసుకుంటే దానికి ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది అని కూడా మనము ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వన్, టు బీ ఏబుల్ టు అడాప్ట్ ద ఫైనాన్స్ ఫంక్షన్ టు ది సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ది ఫర్మ్స్ ఓన్ స్ట్రాటజిక్ పోస్చర్. ఏ మేజర్ చేంజ్ ఇన్ ది ఫర్మ్స్ ప్రోడక్ట్ మార్కెట్ మిక్స్. అంటే ఇక్కడ ప్రోడక్ట్ మార్కెట్ మిక్స్ అంటే దేర్ విల్ బీ 4 అన్నమాట. జనరల్గా మార్కెటింగ్ మేనేజ్మెంట్లో ఉంటుంది, బట్ ఫర్ ది FM స్టూడెంట్స్ దెర్ ఈస్ అన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. ద కోర్స్ బేస్డ్ ఆన్ ప్యూర్ ఫైనాన్షియల్ ఓన్లీ. ఇక్కడ ప్రోడక్ట్ మార్కెట్ మిక్స్ అంటే ఒక అకార్డింగ్ టు ది ఫిలిప్ కోట్లర్ దెర్ విల్ బీ 4. ఐ ఎమ్ మార్కింగ్ వన్ సెకండ్, అబ్జర్వ్ దట్ వాట్ ఈస్ మీన్ బై ప్రోడక్ట్ మిక్స్. Here product mix, observe that here product mix. ఇక్కడ ప్రోడక్ట్ మార్కెట్ మిక్స్ ఏమేంటంటే 4 పీసెస్ ఉంటాయి. జనరల్గా 7 పీసెస్ ఉంటాయి, మనము ఫిలిప్ కోట్లర్ ప్రకారం 4 పీస్ చెప్తుంటాం. ఏదంటే ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. ఇంకా 7 పీస్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ ఏమిటంటే, ఇది నోట్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. మార్కెటింగ్ మిక్స్ అనేది కాంపిటేటివ్ సర్కిల్స్లో అడుగుతుంటారు.
ఫిలిప్ కోట్లర్ అనే వ్యక్తి ఎలాంటి డెఫినేషన్ ఇచ్చినారంటే మార్కెటింగ్ మిక్స్లో 4 టైప్స్ ఏవి అంటే అవి ప్రోడక్ట్, ప్లేస్, ప్రైస్, ప్రమోషన్. ఇంకా మిగతా 3 P's ఏమిటంటే పీపుల్, ప్రాసెసెస్, ఫిజికల్ ఎవిడెన్సెస్. పీపుల్, ప్రాసెసెస్, ఫిజికల్ ఎవిడెన్సెస్. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోడక్ట్ ఉంటే సరిపోదు. ప్రోడక్ట్ తయారు చేయడానికి మనకేం ఉండాలి? ఒక ప్రాపర్ ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్ని మనం ఏమంటున్నాం? ఇండస్ట్రీ అంటున్నాం. ఓకే, ప్రోడక్ట్ ఉన్నింది, ఒక ప్లేస్ ఉన్నింది. సరే, ప్లేస్ ఉన్నింది, ఆ ప్లేస్లో మనం ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేసుకున్నాం. ఓకే, దానికి మనము ఒక ప్రైస్ అనేది నిర్ణయిస్తాం. ప్రైస్ నిర్ణయం చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ సేల్ చేయాలంటే మనం ఏం చేయాలి? అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అవునా కదా? అడ్వర్టైజ్మెంట్ చేయాలి. దీస్ ఆర్ ద 4 P's. వాట్ అబౌట్ ద రిమైనింగ్ 3 P's? వాట్ ఆర్ ద రిమైనింగ్ 3 P's మీన్స్ వీ నో దట్ పీపుల్, ఫిజికల్ ఎవిడెన్సెస్ అండ్ ప్రాసెసెస్. ఇప్పుడు వీటిని అంతా మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాం కదా, వాటిని కొనడానికి ఎవరు ఉండాలి? ఒక పీపుల్స్ అనేది ఉండాలి. వాటికి కొన్నట్టయితే మనము ఒక ప్రాసెస్ అనేది చేస్తుంటాం. ఎలా ప్రాసెస్ చేస్తాం మనము? మ్యానుఫ్యాక్చర్ నుంచి హోల్సేలర్, హోల్సేలర్ నుంచి రీటైలర్, రీటైలర్ నుంచి కన్జ్యూమర్. అది కూడా ఏ విధంగా చేస్తాము? ఒక ఫిజికల్ ఎవిడెన్స్తో చేస్తాము. మై డియర్ స్టూడెంట్స్, అబ్జర్వ్ దట్ హియర్ జస్ట్ I am taking one marketing mix. These are the marketing mix here. Okay, I am using the curve, then only you can understand. Product mix. Then ఓపెనింగ్ అప్ ది నో సెక్టర్. అలాంటి ప్రోడక్ట్ మిక్స్ ఉంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? ఓపెనింగ్ అప్ ఆఫ్ సెక్టర్ ఆర్ అండ్ ఇండస్ట్రీ సో ఫార్ యాజ్ ప్రొహిబిటెడ్ టు ది ఫర్మ్. కొన్నిసార్లు కొన్ని ఓపెనింగ్ అప్ సెక్టార్స్ అంటే లార్జ్ స్కేల్ సెక్టార్స్లో ఏమవుతుందంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. ఇంక్రీజ్డ్ పేస్ ఆఫ్ డైవర్సిఫికేషన్ అండ్ డైవర్సిఫికేషన్ రావడం వలన లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అలాంటిది ఇష్యూస్ అనేది ముందుగానే మనము చూసుకోవాలి. నెక్స్ట్, ఏ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ఆపరేటింగ్ రిజల్ట్స్. ఎలాంటి చేంజెస్ రావాలి? సబ్స్టాన్షియల్ రీఓరియంటేషన్ ఇది మేజర్ కాంపిటీటర్స్ స్ట్రాటజిక్ స్టాన్స్ ఆఫ్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ విల్ కాల్ ఫర్ మేజర్ ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కూడా చూసింటాం. ఒకవేళ బిజినెస్ అనేది లాసెస్కి వచ్చేస్తే కార్పొరేట్ పరంగా ఏ విధంగా రీస్ట్రక్చర్ చేసుకోవాలి, మన యొక్క బిజినెస్ని ఏ విధంగా మార్పులు చేర్పులు తీసుకొని రావాలి. ఇక్కడ కూడా కొన్నిసార్లు రిస్ట్రిక్షన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఎందుకు రిస్ట్రిక్షన్స్ వస్తాయంటే మన యొక్క బిజినెస్ విస్తీర్ణంలో ఉండడం వలన ఎలాంటిది చేంజెస్ వస్తాయి. మనము ఆపరేట్ చేస్తూ ఉంటాం కదా ఒక బిజినెస్, అలాంటిది ఎలాంటి మార్పులు వస్తాయి, దానికి ఆ యొక్క మేజర్ కాంపిటీటర్ ఎలాంటిది స్ట్రాటజిక్ అంటే మనకు తెలిసిందే. ఒక ప్లాన్ పరంగా ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలని సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ విల్ కాల్ ద మేజర్ ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది ఎలాంటిది రీస్ట్రక్చరింగ్ చేసుకుంటాడు ఇంకా చెప్పుకోవాలంటే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది ఇన్నోవేటివ్ ఫండింగ్ స్ట్రాటజీస్ కానీ చేంజెస్ ఇన్ డివిడెండ్ పాలసీస్. అప్పుడప్పుడు డివిడెండ్ పాలసీస్ మారుస్తూనే ఉండాలి. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎంత తీసుకుంటాడు అంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ తీసుకుంటాం మనం, వాడికి ఫిక్స్డ్ డివిడెండ్స్ ఇస్తాము. ఎప్పుడు ప్రతిసారి 6% ఫిక్స్డ్ డివిడెండ్స్ ఇస్తే నెక్స్ట్ టైం వాడు ఇన్వెస్ట్ చేయడు. ఫిక్స్డ్ డివిడెండ్స్ ఇవ్వాలి, కాకపోతే అకార్డింగ్ టు ది రూల్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అనేది మనం ప్రిఫరెన్స్ ప్రకారం ఫిక్స్డ్ డివిడెండ్స్ ఇస్తున్నాం. కాకపోతే ఇయర్లీ అయిన వాడికి 7% అయినా 8% అయినా మనము డివిడెండ్ పాలసీస్లో మార్పులు చేర్పులు చేస్తుండాలి. నాట్ ఓన్లీ టు ది ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ బట్ ఆల్సో టు ది ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇంకా అసెట్ సేల్స్ టు ది ఓవర్కమ్ టెంపరీ క్యాష్ షార్టేజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అసెట్స్ ఉంటాయి, అది నార్మల్గా మనం అసెట్స్ అనేది ఫిక్స్డ్ క్యాపిటల్ ఎందుకు, ఏదో అసెట్ ఏదో ఇన్కమ్ జనరేట్ చేస్తుందని మనము ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కొన్ని అసెట్స్ ఏమవుతాయంటే ఫిక్టిషియస్ అసెట్స్, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అనేది ఎప్పుడైనా రెవెన్యూ జనరేటింగ్ అసెట్సే, గోల్డ్ అయినా ఎప్పుడు రెవెన్యూ జనరేటింగ్ అసెట్సే. కొన్నిసార్లు మనము కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అది ఏమవుతుందంటే సేల్స్ కావు, అది ఆ యొక్క వాల్యూ అలాగే ఉండిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనము క్యాష్ జనరేట్ కానప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి. డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే మన యొక్క అసెట్స్ని సేల్స్ చేసేయడము. ఎందుకు సేల్స్ చేసేస్తున్నాం మనము? డిస్ఇన్వెస్ట్మెంట్ మనం ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ సర్వీసెస్లో చేసినాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయ డైరీ తీసుకుంటున్నాము, ఆల్మోస్ట్ అలా కంపెనీ అసెట్స్ ఏమైపోయినాయి, లాసెస్ వలన మొత్తం ఆగిపోయినాయి. అవునా? అలాంటి సిచ్యువేషన్స్లో ఆగిపోవడం వలన ఆ యొక్క మెషినరీస్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే గమనించుంటారు, ఆ యొక్క మెషినరీస్ ఓవరాల్గా
దానికి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయకుండా గవర్నమెంట్ ప్రాపర్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకుండా ఏమైపోయింది, ఓవరాల్గా లాసెస్ అయిపోయింది. అదే మనము ప్రాపర్గా దాని యొక్క అసెట్స్ని మనము సేల్స్ చేసి క్యాష్ చేసుకుంటే కొంతవరకైనా ఇన్వెస్ట్మెంట్ మిగిలి ఉండేది. ఇక్కడ కూడా అలాంటిది ఛాలెంజ్ ఎదురైనప్పుడు ఏం చేయాలి, ప్రతి కంపెనీ ఏదో ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి క్యాష్ షార్టేజెస్ ఉంటాయి ప్రతి కంపెనీలో. అంటే ఇప్పుడు మనము నార్మల్గా అయితే బ్యాలెన్స్ షీట్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటాము, కాకపోతే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది సాలదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏదైనా లయబిలిటీస్ ఉన్నట్టయితే టెంపరీగా క్యాష్ షార్టేజెస్ అనేది మనము మినిమైజ్ చేసుకోవాలి. మినిమైజ్ చేసుకుంటేనే మనము ఫ్రంట్ ఎండ్కి వెళ్ళగలము. అవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఒక మాటలో ఇక్కడ ఏం చెప్తున్నాడు, దే షుడ్ బి ఏబుల్ టు అడాప్ట్ ద ఫైనాన్స్ ఫంక్షన్. ఆ ఫైనాన్స్ ఫంక్షన్ని ఏ విధంగా చేంజెస్ తీసుకొని రావాలి ఒక ప్రోడక్ట్ మార్కెటింగ్ మిక్స్లో. ఏమంటే ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, పీపుల్, ప్రాసెసెస్, ఫిజికల్ ఎవిడెన్సెస్. దాని పరంగా కొన్నిసార్లు మన ఓపెనింగ్ ఆఫ్ సెక్టర్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయంటే ఒక బిజినెస్ విస్తీర్ణం కావడం వలన మన యొక్క ఆపరేట్ చేస్తుంటాం కదా మన యొక్క బిజినెస్, అలాంటి ఆపరేటింగ్ రిజల్ట్స్లో ఏమైనా మార్పులు చేర్పులు రావచ్చు. అలాంటిది మార్పులు చేర్పులు రావడం వలన మేజర్ కాంపిటీటర్ ఏం చేసుకోవాలంటే తన యొక్క బిజినెస్ని రీఓరియంటేషన్ చేసుకోవాలి, అంటే రీస్ట్రక్చర్ చేసుకోవాలి. ఫైనాన్స్ పరంగా కానీ ఏదో అన్ని విధాలుగా ఓవరాల్గా అతను రీస్ట్రక్చర్ చేసుకోవాలి. ఇంకా ఫైనాన్షియల్ పరంగా రీస్ట్రక్చర్ చేసుకోవాలంటే కొత్త ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ వెతుక్కోవడము, అంటే డివిడెండ్స్, డిబెంచర్స్, ఈక్విటీస్ కాకుండా కొత్త ఇన్నోవేటివ్ ఫండింగ్ స్ట్రాటజీస్ వెతుక్కోవడము, డివిడెండ్ పాలసీస్లో మార్పులు చేయడము. ఇప్పుడు 6% డివిడెండ్స్ అంటే ఎవరు రాడు, అదే 10% డివిడెండ్స్ అయితే నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చేస్తారు. ఇంకా కొన్నిసార్లు ఏ అసెట్స్ అయితే క్యాష్ జనరేట్ చేయదో అలాంటిది మనము సేల్స్ చేసేసి టెంపరీ క్యాష్ షార్టేజెస్ని మినిమైజ్ చేయడము, ఇంకా చాలా ఉంటాయి. ఇంకా దెర్ ఆర్ 2 మేజర్ పాయింట్స్ వీ కెన్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. Thanks for watching this video. If you have any doubts, you can comment me. Thanks for watching. Signing up.